ఎలా చేసినా తను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది కదా నానమ్మ గారండి. అవునే అయింది, కానీ మనమేం చేస్తాం? కావాలంటే ఒక చాక్లెట్ కొని అందులో సగం దానికి ఇచ్చేయి. చాక్లెట్లో సగమా? ఈవిడ కూడా శ్వేత పార్టీలాగే ఉంది. లాభం లేదు. లేదండి, మీరు ఒప్పుకుంటే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంట తల్లి? నాకు వచ్చిన ఈ ప్రైజ్ శ్వేతకి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. శ్వేతకి ఇచ్చేస్తావా? అమ్మో చచ్చాం, అనుకున్నట్టే అయింది. దానికి ప్రైజ్ ఇచ్చేసి నాతో గుడి కట్టించాలని చూస్తావా? నో నో నో, నేను ఒప్పుకోను. ఏంటమ్మా నీ పిచ్చి పని? నీకొచ్చిన ప్రైజ్ శ్వేతకిస్తే గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది కదమ్మా, అంతేగాని ప్రైజ్ వచ్చినట్టు ఎలా అవుతుంది తల్లి? నువ్విచ్చిన ఆ శ్వేత ఎలా తీసుకుంటుంది? శ్వేత నేను ఒప్పిస్తానండి. శ్వేత, శ్వేత, ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. వచ్చిన ప్రైజును నీకు ఇచ్చేస్తాను. దీని విజేతవు నువ్వే. అది మీ మామయ్యకు చూపించు. నువ్వే గెలిచావని చెప్పు. ప్లీజ్ శ్వేత, రా శ్వేత. శ్వేత వెళ్ళిపోయినట్టుందమ్మా. లేదు. అయితే నాకు ఈ ప్రైజ్ వద్దండి. తప్పమ్మా, కష్టపడి గెలిచిన ప్రైజు వద్దు అనకూడదమ్మా, నీ దగ్గర ఉంచుకో. అవును, ఈ ప్రైజ్ నువ్వు తీసుకోవడమే కరెక్ట్. అయితే ఈ ప్రైజ్ శ్వేత చేతుల మీదగానే తీసుకుంటా. అయ్యో అది లేదు కదమ్మా. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నానమ్మ గారండి. శ్వేత, శ్వేత, ప్లీజ్ శ్వేత, ఎక్కడున్నా రా శ్వేత. శ్వేత, అలా వచ్చేసావంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి మావా. ఇంటికి ఎందుకే? ప్రోగ్రామ్ అవ్వలేదు కదా. మాయదార్ ప్రోగ్రామ్ నేను చూడాలా? ఆ దయ్యం ప్రైజ్ తీసుకుంటుంటే నేను చప్పట్లు కొట్టానా? దాన్ని చూస్తుంటే పీక పిసికి సంపు బుద్ధవుతుంది. తప్పు. ఏంటా మాటలు? లేకుంటే ఏంది మావా? చూసినావుగా, చేయాల్సిందంతా చేసి ఎట్లా కథలు చెప్తుందో. అది చేసిన పనికి నేనెప్పటికీ క్షమించాను మావా. సారీ చెప్పింది కదే, వదిలేయ్. చల్, పగలగొట్టింది మా అక్కనా సెల్లినా? వదిలిపెట్టనీకి. అదో బట్టే బాస్తి. కావాలని నా ప్రాజెక్ట్ పగలగొట్టింది. నాకు ప్రైజ్ రాకుండా చేసింది. ప్రైజ్ గురించి ఎందుకు ఏడుస్తావే? కావాలంటే అంతకన్నా పెద్ద ప్రైజ్ కొనిస్తా. పెద్దది కొనిస్తావు? కొనిస్తా. అయితే దాంతో పాటు మా మామ ప్రేమ కూడా కొనిస్తావా? అవును మామ, నేను ఏడుస్తుంది దీనిలో గెలవలేదని కాదు, మా మామ మనసు గెలవలేదని. దీంట్లో ఓడినా అని కాదు, మా మామకిచ్చిన మాట తప్పిందని. టీచర్లతోని స్టూడెంట్స్ తోని శ్వేత గ్రేట్ అని అనిపించుకుంటేనే నాతో మాట్లాడతా అన్నావా? అవునే అన్నాను. మరి నేను అనిపించుకోలేకపోయినా మావా, సారీ మావా. ఇంట్లో బోర్డు మీద రాసి బిల్డప్ అయితే ఇచ్చినా గానీ కథ నిలబెట్టుకోలేకపోయినా మావా. మామా, నాతో ప్రేమగా మాట్లాడతావు కదా మామా?
నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? అందరు నిన్ను అల్లరి పిల్ల అంటుంటే తట్టుకోలేక నీతో అల్లరి మానిపించాలని అలా అన్నాను కానీ నీ మీద ప్రేమ లేక కాదమ్మా. ఈ ప్రయత్నమంతా నువ్వు గెలవడానికి చేసావనుకున్నానే గాని నన్ను గెలిపించడానికి చేసావని ఇప్పుడే అర్థమైందమ్మా. జరిగిందంతా వదిలే, నువ్వేంటో నీ దమ్మేంటో నాకు తెలుసు కదే. ఈ సంవత్సరం పోతేంది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చూసుకుందాం. నెక్స్ట్ ఇయర్ కాదు మావా. నిన్ను నన్ను ఇంత బాధ పెట్టిన దాన్ని ఇడిసిపెట్ట మావా. ఇంతకింత పగ తీర్చుకుంటా. ఏ చాలే, పగలు ప్రతీకారాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. ఈ విషయం ఇంతటితో వదిలేయి. పద వెళ్దాం, పద. దాన్ని వదలను మావా, వదలను. ఈ దెబ్బతో అది నా చేతుల్లో అయిపోయింది. శ్వేత, ప్లీజ్ శ్వేత, రా శ్వేత. అమ్మా శ్వేత, ఆడిటోరియంలో ఎక్కడున్నా నువ్వు స్టేజ్ మీదకి రావాలి. గీత పిలుస్తోంది. నీ చేతుల మీదగానే ఇస్తానంటే ఈ ప్రైజ్ తీసుకుంటాను శ్వేత, లేదంటే తీసుకోను. అయ్యో, వచ్చిన ప్రైజ్ తీసుకోకుండా ఇదే ఫిట్టింగే. ఛీ! చూసావా శ్వేత, నువ్వు ఇస్తేనే ప్రైజ్ తీసుకుంటుందంట. అయితే నేను ఇయ్యా, సావమను. తప్పే. సారీ చెప్పాక కూడా ఇలా ముందుకేయడం తప్పు. నా మాట విని వెళ్ళు. సరే, నువ్వు చెప్పినావు కాబట్టి పోతున్నా. థ్యాంక్ యూ శ్వేత. మస్తు షారున్నవే. మాడు పగలగొట్టేది నువ్వే, మలం పట్టి అతక పెట్టేది నువ్వే. గాడ నాశనం చేసిను, గీడ నంగనాచి తుంగబుర్ర లెక్క మాటలు చెప్పినవులే. మొత్తానికి పబ్లిక్ అందరినీ ఎర్రోళ్ళని చేసినావు కదే. అది కాదు శ్వేత. సప్పుడు ఏకే కప్పులతో కొట్టి చంపుతా పప్పు మొహం దానా. నీ నక్క బుద్ధి నాకు తెలీదనుకున్నావు. చెప్తా, నీ ముచ్చటేందో కూడా తేలుస్తా. నేను నీకంటే గొప్పగా నటిస్తానే, చూస్తావా? మైకి ఏంటి సారు? మా గీత చాలా మంచిది, అందుకే నన్ను గిట్లా పిలిచి నాతోనే ప్రైజ్ ఇప్పించుకుంటుంది. దాని మంచితనం చూసి కళ్ళ మీదకెళ్ళి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇది నవ్వే జాగ కదా, ఏడుస్తే మంచిగుండదని ఆగుతున్నా. ఈరోజు ప్రైజ్ కొట్టినట్టే ప్రతి ఏడు కొట్టనని ఆ దేవుడికి మొక్కుకుంటున్నా. అరే, గింత మంచి సంగతి చెప్పిన సప్పట్లు కొట్టరా ఏంది? కొట్టుండ్రి. ఆ ప్రైజ్ గిట్ల ఇయ్యండి సారు. తీసుకో గీత. అరే సప్పట్లు కొట్టుండ్రయ్యా. బాయ్ గీత. రా బంగారు తల్లి, రా రా రా. పట్టుకో పట్టుకో, వెళ్దామా? ఇప్పుడు సతీష్ వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చైర్మన్ గారు
మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారు. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. అంటే ఈ స్కూల్ కట్టి ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మన స్కూల్ విద్యార్థులందరికీ 3 పోటీలు నిర్వహించాలని చెప్పేసి మేము అనుకున్నాం. ఈ పోటీల్లో 2 కంటే ఎక్కువ గెలిచిన వారికి 5 లక్షల నగదుతో పాటు 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అమ్మో 5 లక్షలంట. అయ్యో 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజే కాకుండా 10వ తరగతి వరకు ఫ్రీగా చదువు చెప్తారంటే అత్తయ్య గారు అయితే ఆ ప్రైజ్ మన పండుగ రావాలని ట్రై చేద్దాం అత్తయ్య గారు. నువ్వు ట్రై చేసుకో, నేను గీతకి రావాలని ట్రై చేస్తా. నేనుండగా దానికెందుకు రాణిస్తాను? ఆ ప్రైజ్ మా పండుదే. ఏం చేసైనా నా గీతను గెలిపిస్తా. 5 లక్షల ప్రైజ్ మరి కొట్టేస్తా. ఆ గీత మీద పగ తీర్చుకోనికి ఇదో బంపర్ ఆఫర్. ఎట్లయినా సరే ఆ పోటీలో గెలుస్తా, మామకిచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఇంతటితో బహుమతి ప్రదానోత్సవం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా గీత, నువ్విక్కడున్నావా? అబ్బే లేదే, అదిగో అదిగో అటక మీద ఉంటే మనకిక్కడున్నట్టు కనిపిస్తోంది. చాలే, వెదవ పంచులు వేసావంటే వచ్చిన పనిని నేను మర్చిపోతాను. అయ్యో సరే చెప్పు. అమ్మా గీత, ఈరోజు గుళ్ళోకి ఓ స్వామీజీ వచ్చారంట. అలాగా? ఎవరా స్వామి పెద్దమ్మా? బంబం బోలే స్వామి అని హిమాలయాల నుంచి వచ్చారు. ఒక అద్భుతమైన పూజ చెప్పారు. పూజ? ఏంటా పూజ? 3 రోజులు ఆగకుండా ఆపకుండా నానమ్మ గారికి నాన్ స్టాప్ గా నిమ్మకాయలతో పూజలు చేస్తే మీ నానమ్మ 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటుందట. అలాగా? అమ్మ దుర్మార్గులారా, రేపటి నుంచి 3 రోజులు స్కూల్లో పోటీలు జరుగుతాయని తెలిసి అందులో నా మనవరాల్ని పాల్గొనకుండా చెయ్యాలని ఈ నిమ్మకాయల పూజతో దాన్ని స్కూల్కి వెళ్లకుండా చేయాలని చూస్తున్నారా? చెప్తానే. రేపటి నుంచి ఆ నిమ్మకాయల పూజ చేస్తాను పెద్దమ్మ గారండి. ఆ పూజ విధానం చెప్తారా అండి? పూజ విధానం అంటే ఎలా చేయాలంటే నేను చెప్తాను తల్లి. మీకు తెలుసా అత్తయ్య గారు? భలే దానివే. ఆ బంబం భోలే స్వామిని మీకన్నా ముందు నేనే కలిశానే. అలాగా? ఏం చెప్తారు నానమ్మ గారండి? ఉదయాన్నే పెద్దమ్మ కాళ్ళకి దండం పెట్టాలట. అంటే నా కాళ్ళకి కాదు, నాకు. ఆ తర్వాత కుడి చేతిని ఇలా పైకెత్తి ఎడమ చెంపని ఇలా ఇలా కొట్టాలి. అవునవును. ఆ తర్వాత ఇలా తమ తమ గదుల్లోకి పారిపోవాలి. పారిపోతున్న వాళ్ళని ఇలా పట్టుకుని ఇలా వంచి ఇలా కొట్టాలి. ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి, ఇలానే అవును, స్వామీజీ మాకు ఇలా చెప్పలేదే. నాకు కూడా ఇలాగ చెప్పారే. నీకు పూజ బాగా చేయమని చెప్పారు. ఇదిగో అలా అయితే మేము వెళ్ళి రెడీ అవుతాం.
నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం పూజలు. నాతో పెట్టుకోవద్దే. నానమ్మ గారు ఆ. నాకు ఈ పూజ నచ్చలేదండి. అందుకే మనం చెయ్యొద్దమ్మా. నువ్వు హ్యాపీగా పోటీలకు రెడీ అయిపో. నాకు ఆటలు సరిగ్గా రావండి. నాకొచ్చు కదమ్మా, నేను నేర్పిస్తాను. ఇదిగో నువ్వు పాలు తాగేసి వెళ్ళి చదువుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హా, హ. ముందు ఆ పండు సంగతి చూడాలి. హ, ఆ, హ. అమ్మా పండు, ఇలాగ మేకప్ వేసుకుంటున్నావా? లేదు, మొహం వేడిగా ఉందని ఆమ్లెట్ వేసుకుంటున్నా. నువ్వు భలే జోకులేస్తావే. ఇదిగా, అవును, నువ్వు పోటీలో పాల్గొంటున్నావా? ఖచ్చితంగా పాల్గొంటా, ఫస్ట్ ప్రైజ్ కొడతా. అయ్యో, నాకు తెలుసమ్మా నువ్వు అంతటి సమర్థురాలివేనని. కాకపోతే నీ గ్లామర్ పాడైపోతుందేమోనని నాకు చాలా బాధగా ఉంది. నా గ్లామర్ పాడైపోవడం ఏంటి? మరి పోటీలో గెలవాలంటే బాగా కష్టపడాలి. దాంతో ఈకల పీకిన కాకిల ఇలా అయిపోతావని నాకు భయమే. ఆల్రెడీ అది అలాగే ఉంటుంది కదక్క, కొత్తగా అవటం ఎందుకు? అది నా కూతురే, దాని గురించి నాకే చెప్తావా? కరెక్టే అక్క, దాని ఫేస్ గురించి నీకు తెలియకపోతేగా. అమ్మో, నా గ్లామర్ పోతుందంటే ఈ పోటీలోకి నేను రానమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో ఆ మాట మీద ఉండు. ఇదిగో 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 ఏ లిప్స్టిక్, ఏ లిప్స్టిక్. అలాగే ఉంటుంది. కాకపోతే గీతని కూడా పోటీకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకే? ఈ పిల్ల కాకి ఫీల్ అవుతుంది కదా, అందుకని. అక్క వెళ్లకుండా చెల్లెలు వెళితే ఏం బాగుంటుంది అత్తయ్య గారు? ఇదిగో, వెళితే ఇద్దరు వెళ్ళాలి, ఆగితే ఇద్దరు ఆగాలి. ఏం ఫిట్టింగ్ పెట్టావే. సర్లే సర్లే, నీ మాట నేను ఎందుకు కాదనాలి? అయితే ఇద్దరిని ఆపేస్తున్నారా? ఇద్దరిని నేను పంపుతున్నానే. వెరీ గుడ్. మరి మీ పూజల మనవరాలికి పరిగెత్తడం వచ్చో రాదో ఒకసారి టెస్ట్ చేయలేకపోయారా? ఏమీ అక్కర్లేదు, దానికంతా నా పోలిక. అదే మా భయం అత్తయ్య గారు. ఏంటే 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 అది పరిగెత్తలేదనా? చూస్తూ ఉండండి, దానికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ కొట్టించకపోతే నా పేరు అనసూయే కాదే. ఛాలెంజా? సరే, నా కూతుర్ని కరణం మల్లీశ్వరంత దాన్ని చెయ్యకపోతే నా పేరు లతే కాదు. సరే, ఈ అత్తా కోడళ్ళ సవాల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం. సయ్యా సయ్యా అక్క, ఆగక్క. ఫ్లోలో ఛాలెంజ్ బాగానే చేసావు కానీ అత్తయ్య గారి స్పీడ్ చూస్తుంటే పోటీలో గీతని గెలిపించేలా ఉందక్క. ఆవిడ బొంద. మన టార్గెట్ పండుని గెలిపించటం. అంటే ఈ గీతని, ఆ శ్వేతని ఎలాగైనా ఓడించటం. అవినీతి చేసైనా, దొంగ దెబ్బ కొట్టైనా వాళ్ళని ఓడిస్తా. అప్పుడు ఆటోమేటిక్ గా నా కూతురే గెలుస్తుంది. దాంతో 5 లక్షల ప్రైజ్ మనీ కూడా వస్తుంది. దాంట్లో సగం నాకొస్తుంది. నీకెందుకు వస్తుంది? నీ సీక్రెట్లన్నీ విన్నందుకు, నీ ఏదో పనుల్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సర్లే చావు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలవాలి. గెలిపిస్తాను. నేనుండగా నా మనవరాలు తప్ప ఇంకా ఎవ్వరు గెలవనివ్వను. ఆ 5 లక్షలు నాకే రావాలి. నా మనవరాలు ఫ్రీగా చదువుకోవాలి. అప్పటిదాకా నేను నిద్రపోను, ఇతరులని నిద్రపోనివ్వను. ట్రైనింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
ఏంటి నానమ్మ గారు మీరు పార్క్కి తీసుకొచ్చారు? ఆ? పరిగెత్తే వాళ్ళందరికీ పారపోచ చేయిద్దామని. అయితే వెంటనే వెళ్ళి చెంబు ప్లేట్ తీసుకొస్తాను నానమ్మ గారండి. ఏయ్, ఊసే, 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 ఆగవే. ఎందుకే ఆ జనాలందరూ కలిసి ఆ చెంబుతో నన్ను కొట్టి చంపడానికా? ఇదిగో చూడు, రేపటి నుంచి స్కూల్లో మొత్తం 3 పందాలు జరుగుతున్నాయి. 1 రన్నింగు, 2 సైక్లింగు, 3 కబడ్డీ. ఈ 3 పోటీల్లో నువ్వే గెలవాలి. ఆ 5 లక్షలు తేవాలి. అర్థమైందా? అర్థమైందండి. పోటీల్లో గెలుస్తానని, ప్రైజ్ తెస్తానని నాకు మాట ఇవ్వు. ఈ పంచభూతాల సాక్షిగా. హాయ్! బాబా. ఏయ్, ఈ భూతాలు దయ్యాల సాక్ష్యం మనకెందుకు? నా చేతిలో చెయ్యి వేసి చెప్పు. మీకు మాటిస్తున్నాను నానమ్మ గారండి.